హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక పాత సాంగ్ రియాక్షన్ అయితే ఇస్తున్నాము. సో పాత సాంగ్ ఎప్పటిది అని అంటే 1991 గైస్. 1991లో అంటే మన మెగాస్టార్ చిరంజీవిది. సో ఏ సినిమా అంటే రౌడీ అల్లుడు. మీ అందరికి తెలుసు, అంటే లైక్ పేరు అయితే ఇనే ఉంటారు రౌడీ అల్లుడు అనేది. మీద అంటే లైక్ ఏమంటాము, వేరే పేర్లన్నా అంత గుర్తుండే కానీ ఈ పేరు రౌడీ అల్లుడు అయితే గుర్తుండే ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అంతే. అండ్ మళ్ళీ సాంగ్ కూడా మీరు ఇనే ఉంటారు పక్కా, ఎందుకంటే లైక్ నాకు టైటిల్ ఏంటో నాకు ఏం గుర్తొస్తలే కానీ అంటే ఇప్పుడు సాంగ్ అయితే ఏనే ఉంటాను. చిలుక క్షేమమా ఇది ఉందిగా మీకు తెలుసు. సో అదనమాట సాంగ్. మన డైరెక్టర్ వచ్చేసి రాఘవేంద్రరావు, మీకు అందరికి తెలుసు. అప్పట్లో ఫుల్ ఏమంటాము ఒక ఊపు ఊపేసింది అనమాట తెలుగు ఇండస్ట్రీ మొత్తం. ఇంకా అదే మీరు అన్ని ఫ్రూట్స్, పువ్వులు, పళ్ళు అన్ని వాడేసింది అనమాట. మీకు తెలియదు ఏం లేదు. సో ఇప్పుడైతే సాంగ్కి రియాక్షన్ ఇస్తాము. సాంగ్ వచ్చేసి చిలుక క్షేమమా సాంగ్. సో నేనైతే వీడియో చూడలేదు, పాట అయితే విన్నా చాలాసార్లు, బట్ ఇక వీడియో ఒకసారి నాకు ఇంటే తెలుస్తుంది, పేరు గుర్తొస్తుంది. సో మనమైతే వీడియో చూసేద్దాము, చూసి రియాక్షన్ మన స్టైల్ ఆఫ్ రియాక్షన్ అయితే ఇచ్చేద్దాము. లెట్స్ గో. మొత్తం ఇక్కడ కాదు, మళ్ళీ యూకే, లండన్. అసలు ఆ వీడియో క్వాలిటీ చూడండి, అది క్వాలిటీయే లేదు అసలు. గీతా ఆర్ట్స్ అప్పుడు అంటే అప్పుడు గీతా ఆర్ట్స్ అంటే అప్పుడు అప్పుడు ఇక గీతా ఆర్ట్స్ అంటే లైక్ అదే వాళ్ళదే ఉంటుంది. అప్పుడు గీతా ఆర్ట్స్ లేకుండా అల్లు అరవింద్ ఈ పాట ఏం లేదా మరి. అసలు చూడండి, కెమెరా ఉన్నదని కూడా తెలియదు అంటే చాలా మందికి. జస్ట్ సార్ మీరు అక్కడ నడవండి, అక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు నడుచుకుంటే తీసుకుంటూ పోతాం, నడవండి అంతే. సో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇవన్నీ అక్కడనేనా లేకపోతే ఇండియాలోనా ఇది మధ్యలో? అక్కడనే నయాగరా ఫాల్స్. అది అంత హైట్ ఉంటుంది. శోభన ఏదో అక్కడ ఏదో సాంగ్ కట్ అయినట్టు అనిపించింది నాకు అక్కడ ఏదో సాంగ్ కట్ అయినట్టు అనిపించింది. బట్ కాదు గాయస్, ఇప్పుడు అటువంటి వాటర్ ఫాల్స్ ఏరియాలా జనాలు ఎక్కువ ఉంటారు, టూరిజం ఎక్కువ ఉంటావు అని ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ ఆపి లైక్ పర్మిషన్స్ తీసుకొని అప్పట్లోనే ఇక పర్మిషన్స్ చేసారు. తీసుకుంటారు మళ్ళీ ఉట్టిగానే ఆడ పోయి కెమెరాలు పెడతారా ఏంది? కావు అంటే అంత అంటే పర్మిషన్ తీసుకుంటారు బాబు, ఎందుకు తీసుకోరు అంటే ఇక వేరే షాట్స్కి తీసుకుంటారు, షూటింగ్ అనే వస్తారు కదా. అంటే ఇప్పుడు అంటే మనకి యూట్యూబ్ వచ్చేసింది, మనం అన్నీ చూస్తాం. అప్పటి వాళ్ళు లైక్ ఇప్పుడు అమెరికా ఎట్లుంటుందో ఎవరికి తెలియదు గైస్, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. సో ఇట్లా సినిమాలు కానీ ఇక రేడియో అప్పట్లో మన ఫ్యామిలీ వాళ్ళు ఇట్లుంది అట్లుంది అంటే అప్పుడు అప్పట్లో పోవడం అంటే అది పెద్ద అచీవ్మెంటే అనుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ సగం హైదరాబాద్ అంతా అక్కడ, అదే ఆడ చిన్న హైదరాబాద్ అవుతుంది. ఆడ హైదరాబాద్ మొత్తం చెప్పాలి తెలుగు అంటే ఎక్కువ ఉన్నారు. ఇండియన్స్ అయితే అఫ్ కోర్స్ ఉన్నారు, కానీ దాంట్లో మెజారిటీ తెలుగు ఉంటారు. ఇంకా అంటే విజువల్స్ చూసుకోండి అండి, అప్పటి వాళ్ళు చూడండి అబ్బా ఇంత బాగుంది.
మన లొకేషన్స్ మళ్ళీ డ్రెస్ కూడా కాంబినేషన్ బ్లేజర్లే అలా ఈమె కాంబినేషన్ ఎల్లో అక్కడ వాటర్ స్టెప్ చూడాలా వాకింగ్ స్టెప్ అంతే స్టెప్ బాగుంది అబ్జర్వ్ పాత మూవీ స్లో మోషన్ దొరుకుతుండా లేకపోతే స్లో మోషన్ చేసిరా చెప్పండి నాకు కూడా తెలుస్తుంది ఆ స్లో మోషన్ వీడియోస్ లో ఒకటి చూసిన ఏంటంటే లాంగ్ షాట్స్ బాగుంటాయి అంటే లొకేషన్ చూపించడం అదే ఇట్లా కూడా ఉంటాయి అనుకోండి అదే చెప్తున్నా లాంగ్ షాట్స్ చూపించడానికి షాట్స్ మళ్ళీ ఇట్లా పెట్టి జూమ్ ఇన్ చేస్తారు వాళ్ళు మన వాళ్ళు అసలు ఇప్పుడు అంత ఎక్కువ చేయరు అనుకుంటా అంటే దూరం ఉండి ఇట్లా జూమ్ ఇన్ చేసి వాళ్ళని చూపించడం అట్లా ఎప్పుడు చేయరు అదే అంటే లొకేషన్ చూపించడానికి అట్లా ఇక చూపిస్తారు అన్నమాట స్విస్ బ్యాంక్ కార్పొరేషన్ అదే స్విట్జర్లాండ్ లో తీసినమాట ఫ్లాగ్ కూడా ఉంది మొత్తం అప్పట్లోనే స్విట్జర్లాండ్ అంటే అప్పట్లో చాలా స్విట్జర్లాండ్ లోనే అవుతుంది హిందీ మూవీ సగం అని స్విట్జర్లాండ్ అప్పట్లో హనీమూన్ అంటే స్విట్జర్లాండ్ ఇంకా కాస్ట్లీ మళ్ళీ ఇప్పుడు ఇంకా కాస్ట్లీ మీకు ఆ విజువల్స్ అన్నీ చూపిస్తున్నాను కూడా ఫండ్ వచ్చింది ఫండ్ లేకుండా రాఘవేంద్ర రావు సాంగ్స్ అది పార్కింగ్ లాట్లో తీసేసినారు గాయస్ రెంట్ కార్ పార్కింగ్ లో కార్లు బాగుంటాయి కార్తో పట్టుకుంటుంటాయి వెళ్ళిపోయింది అంతే ఇవన్నీ ఇంకా చూసా వేసుకొని మళ్ళీ స్కార్ఫ్ టైప్ ఏదో వేసుకోండి సూట్ మీద స్టార్టింగ్ లో అది కాదు మీరు స్విట్జర్లాండ్ లో సీ రాజు చూస్తలేరు అదే ఆబ్వియస్ అదే చూడ్డానికి వ్యూ అయితే వీళ్ళు ఆడుకుంటున్నారు వాట్ ఇస్ దిస్ గ్రైండ్ వరల్డ్ ఫస్ట్ అండ్ సాంగ్ కట్ చేసిండ అంతే సాంగ్ అంతే అయిపోయింది సాంగ్ ఎండ్ అయిపోయింది ప్లస్ సాంగ్ కూడా మధ్యలో కట్ చేసినట్టున్నాడు ఇట్లా కట్ అనిపించింది మరి అది రియల్ సాంగ్ ఒరిజినల్ సాంగ్ అంటే కట్ చేసినారా ఐడియా లేదు దొరికింది అయితే మీకు ఒకవేళ ఐడియా ఉంటే మీరు కింద కమెంట్ చేసి చెప్పండి అదేనా కాదా అని సో సాంగ్ అయితే ఇక మీకు తెలుసు అప్పట్లో ఏంటంటే ఇక లొకేషన్ చూపించడం కోసము ఇట్లా చేస్తారనమాట అవన్నీ చూపిస్తారనమాట వైడ్ యాంగిల్ అవి ఇవి ఇక స్టైల్ అంటారా మన చిరంజీవి అదే స్టైల్ అదే డాన్స్ అదే గ్రేస్ స్టెప్స్ ఇప్పటికీ అదే సో ఇక అట్లా నడుస్తున్నది మన సాంగ్ అయితే అది చిలుక క్షేమమా వీడియో అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేనంటే అమెరికాలో ఉంటుంది అనుకోలేదు సారీ యూరోప్ స్విట్జర్లాండ్లో ఉంటుంది అనుకోలేదు నేను ఎక్కడో నార్మల్గా మన రామోజీ ఫిలిం సిటీయో కాశ్మీర్ గార్డెనో ఏదో అనుకున్నాము బట్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ స్విట్జర్లాండ్ గైస్ అదొక హఠాత్ పరిణామం అయిపోయింది సో ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ చిలుక క్షేమమా సాంగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం మీకు నచ్చితే యూ నో ద డ్రిల్ గైస్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సీ ఇన్ ద వీడియో అండ్ అప్పటివరకు అయితే బాయ్ బాయ్